హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. ఈరోజు ఈ వీడియోలో మొట్టికాయ పుల్లగూర ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. వీటిని గోరుచిక్కుడని కూడా పిలుస్తూ ఉంటారు. మా ఊళ్ళో వీటిని మొట్టికాయ అంటారు. ఇది వైట్ రైస్లకు చాలా బాగుంటుంది. కొంచెం వేసుకున్నా కూడా రైస్ మొత్తానికి కలుస్తుంది. మీరు స్కిప్ చేయకుండా అయితే చూడండి, అర్థమవుతుంది. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. స్టవ్ వెలిగించేసి కుక్కర్ పెట్టుకోవాలి. అందులో ఒక గరిటె ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. అవి చిటపట్లాడిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు నల్లకొట్టి వేసుకోండి 5 నుంచి 6 వరకు. తర్వాత ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలని కట్ చేసి వేసుకోవాలి. 1/2 కిలో టమోటాలు కట్ చేసి వేసుకోండి. అందులో కొద్దిగా పసుపు, టమోటా, ఉల్లిపాయలకు సరిపడా సాల్ట్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేయండి. స్టార్టింగ్లో స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి ఆయిల్ వేయడం మా వదిన చూపించడం మర్చిపోయింది. పాపం అలవాటు లేని పని కదా, మర్చిపోయింది. అడ్జస్ట్ చేసుకోండి. అందులో టమోటాలు, ఉల్లిపాయలు కొద్దిగా సాఫ్ట్గా అయిన తర్వాత శుభ్రంగా కడిగి ఒలిచిపెట్టుకున్న గోరుచిక్కుడు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు కారానికి సరిపడా వేసుకోండి. మా వదిన 1/2 కిలో గోరుచిక్కుడికి 1/2 కిలో సగము పచ్చిమిరపకాయలు అయితే వేసింది. ఉసిరికాయ అంత చింతపండు, అలాగే కొద్దిగా కరివేపాకు. ఇలా పచ్చి కరివేపాకు వేయడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది పుల్లకూరకి. అలాగే కొద్దిగా కొత్తిమీర వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసుకున్న ఉప్పు, కారము, పులుపు మొత్తం కలిసిపోయేలాగా ఇదే విధంగా 1 నిమిషం పాటు కలుపుతూ ఉన్నారంటే బాగా మిక్స్ అయిపోతుంది. కుక్కర్ మూత అయితే గ్యాప్ ఉంచి పెట్టండి. అలా పెట్టడం వల్ల తొందరగా మనకు మొట్టికాయలు, అదే అండి గోరుచిక్కుడు, టమోటాలు తొందరగా మగ్గుతాయి, ఆవిరి బయటకు వెళ్లకుండా. కొద్దిగా మగ్గాయి కదా, ఇప్పుడు ఇంకొద్దిసేపు మగ్గించుకోవాలి. అప్పుడు మనకి పచ్చి వాసన పోయి పుల్లగూర అనేది టేస్ట్గా తయారవుతుంది. మధ్య మధ్యలో అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి. ఇంకో 2-3 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత 1 గ్లాస్ నీళ్ళు వేసుకోండి. అంటే గోరుచిక్కుడు ముక్కలు మునిగేంత వరకు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది పుల్లగూర. 1 గ్లాస్ వేసారంటే కరెక్ట్ కన్సిస్టెన్సీ పుల్లగూర బాగుంటుంది. ఇంకొద్దిగా పలుచగా కావాలంటే 1/2 గ్లాస్ ఎక్స్ట్రా వేసుకోండి. నీళ్ళు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 3 to 4 విజిల్స్ రాణించాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మూత తీసి అయితే చూపిస్తుంది. ఒకసారి బాగా కలుపుతుంది. అందులో కొద్దిగా నీళ్ళు ఉన్నాయి కదా, అవి ఒక బౌల్లోకి పంపేసుకోండి. తర్వాత వేసేద్దాము. ఒక చేతి వీడియో తీయడం వల్ల పప్పు గుత్తితో ఎనపడం అనేది చూపించలేదు. గోరుచిక్కుడు మొత్తము టమోటాలు, ఉల్లిపాయలు మొత్తం ఎనిపేసిన తర్వాత బౌల్లో కొంచెం పెట్టుకున్న నీళ్ళు కూడా అందులో వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేయండి. మిక్స్ చేసి పక్కన పెట్టేసిన తర్వాత స్టవ్ వెలిగించి ఒక పాత్ర అయితే పెట్టుకోండి. పోపు పెట్టుకోవాలి కదా. ఆల్రెడీ మనము టమోటాలు, ఉల్లిపాయలు మగ్గించుకునేటప్పుడు 1 గరిటె వేసాము. ఇప్పుడు 1 గరిటె వేయండి. హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఉద్దిపప్పు వేసేయాలి. అవి బాగా చిటపటలాడేంత వరకు వెయిట్ చేయాలండి. అప్పుడే మనకి అందులో ఉన్న ఫ్లేవర్ మొత్తం బయటకు వస్తుంది. పోపు పెడితే పులిహోర అనేది బాగుంటుంది. తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి కొద్దిసేపు వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోండి. ఆల్రెడీ ఉడికించేటప్పుడు వేసాము. ఇప్పుడు మళ్ళీ పోపుకండి 1 వేసుకోండి సరిపోతుంది. అలాగే కరివేపాకు, ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకోండి. ఉల్లిపాయలు వేగేలోపు ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా బాగా వేగిపోతాయి. లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉల్లిపాయలు అనేది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కంపల్సరీగా వేయించుకోవాలి. అప్పుడే పులిహోర అనేది బాగుంటుంది. ఉల్లిపాయలు అయితే కలర్ వచ్చేసాయి కదా. ఇప్పుడైతే ఎనిపి పెట్టేసుకున్న గోరుచిక్కుడు పుల్లగూర అయితే వేసేయాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసేసి లో ఫ్లేమ్లోనే ఉడికించాలి. ఇప్పుడు ఒక 3 నుండి 4 నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది. చూస్తున్నారు కదా, అంత గట్టిగానే లేదు, అంత పలుచగానే లేదు. ఈ విధంగా చేసుకోవాలండి. అప్పుడే మనము వైట్ రైస్లోకి కొద్దిగా వేసుకున్నా కూడా రైస్ మొత్తానికి సరిపోతుంది. ఒక 3 నుండి 4 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని వేడివేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది. కడప సైడ్ చేసుకుని మొట్టికాయ పుల్లగూర రెడీ అయిపోయిందండి. నేను ఇంకో మంచి వీడియోతో వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.